So I'm at airport, Chennai airport right now, and I'm flying back to Germany. पैक किया चीज़ दो चार, जा रहा हूँ 7 समुंदर पार। गाड़ी में निकल के, फ्लाइट से उतर के, पूरा कर रहा हूँ अपनी जिम्मेदार। याद आती है घर वालों का प्यार, समस्या लड़ने की ताकत देती है हर बार। थोड़े हैं मेरे यार जो देते हैं ढेर सारा प्यार। कुछ हासिल करने जा रहा हूँ करके अपना वार। जो भी हो जाए पूरा करूँगा बिन मान के हार। होके तैयार जा रहा हूँ 7 समुंदर पार। Emotional vlog ముగించిదా main topic ki poda. So I'm at airport, Chennai airport right now, and I'm flying back to Germany. చెక్ అనేది ఏంటి అయిపోయింది. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఎన్ని కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటే మీరు అన్నిసార్లు సెక్యూరిటీ చెకప్ చేయాలన్నమాట. అంటే అన్నిసార్లు మీరు మీ ల్యాప్టాప్ తీయాలి, అండ్ కొన్నిసార్లు దే ఆస్క్ రిమూవ్ యువర్ షూస్. సో డిపెండింగ్ ఆన్ ద ఎయిర్పోర్ట్ అండ్ రిక్వైర్మెంట్ బట్టి సో అన్నిసార్లు మీరు రిమూవ్ చేయాలి. సో సెక్యూరిటీ చెకప్ అయిపోయింది, అండ్ నా ఫ్లైట్ మార్నింగ్ 8 o'clock. ఇట్స్ లైక్ 7 more hours. చూద్దాం ఈ ఎయిర్పోర్ట్ ఎలా ఉందో. బికాస్ దుబాయ్ ఎయిర్పోర్ట్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ద వరల్డ్. అది ఎంత హ్యూజ్ అంటే, నేను లాస్ట్ టైం వచ్చేటప్పుడు ఐ కేమ్ వయా దుబాయ్. ఒక టర్మినల్ నుంచి ఇంకో టర్మినల్ వెళ్ళాలంటే టుక్ మీ లైక్ 22 minutes in a bus. The bus was going at a speed of 20 km/h. So that's how big the Dubai airport is. And చూడండి ఇక్కడ సో మీకు చూస్తున్నారు, అది ట్యాక్సీ సర్వీస్ ఇన్ ది ఎయిర్పోర్ట్. నాకు ఫ్లైట్ టైమింగ్స్ అనేవి ఇంకా ఎక్కడ మెన్షన్ చేయలేదు. వాళ్ళు చేస్తుంటే ఇట్ బి ఈజీ. ఆ గేట్ దగ్గరికి వెళ్ళి అక్కడే ప్రశాంతంగా నిద్రపోవచ్చు కాసేపు. బట్ ఇట్స్ నాట్ మెన్షన్ దట్. ఇక్కడ మీరు చూస్తున్న అన్నీ డ్యూటీ ఫ్రీ ఆల్ ఓవర్ రెడ్ కలర్. Thank you so much. How much is it? 41. 41? Thank you. సో 1000 రూపాయలు ఇస్తే నాకు 41 దినార్ వచ్చింది నాకు. సో విత్ దిస్ మనీ ఐ కెన్ గెట్ సంథింగ్. ఎమిరేట్స్ ఎయిర్లైన్స్లో మాకు ప్రొవైడ్ చేసిన ఫుడ్ ఇది. దే గేవ్ అస్ అ బన్, దాంతో పాటు చికెన్ బిర్యానీ ఇచ్చారు, అండ్ పాస్తా, అండ్ ఒక డెజర్ట్ ఇచ్చే, దాని పేరు కూడా తెలియదు ఏంటో. అండ్ దే గేవ్ అస్ అ గ్లాస్ ఆఫ్ వాటర్. సో దాని తర్వాత మేము తిన్నాక చేతులు కడుక్కోవడానికి దే గేవ్ అస్ సమ్ రిఫ్రెషింగ్ టవల్స్ జస్ట్ టు క్లీన్ ఏమైనా అంటితే. అండ్ ఇక్కడ చూడండి, దే గేవ్ అస్ అ మ్యాంగో పికిల్, మ్యాంగో తొక్కు. టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు. కానీ ఏంటంటే మనం ఎక్కడి నుంచి ఫ్లై చేస్తున్నామో బేసికల్గా ఆ ప్లేస్లో దొరికే ఫుడ్స్ అనేవి జనరల్గా ఫ్లైట్లో ప్రొవైడ్ చేస్తారు. దే గేవ్ అస్ మౌత్ ఫ్రెషనర్ అండ్ అ కోక్. సో ఇది బేసికల్గా మీల్ ప్రొవైడ్ చేసిన ఫ్లైట్లో. మీకు చెప్పాం కదా చికెన్ బిర్యానీ ఇచ్చారని చెప్పేసి. సో ఇదే ఆ బిర్యానీ అంటే మరీ ఇంత పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకండి, చాలా చిన్నగా ఉంటుంది. సో ఫ్లైట్స్లో బేసిక్గా తక్కువ ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు, అండ్ దాంతోనే మనం సాటిస్ఫై అవ్వాలి. 3 లైట్స్ ఆఫ్ చేశాక పైన వ్యూ అయితే ఇలా కనపడింది. చూడడానికి అయితే చాలా బాగుంది. సో ఇది సేమ్ ఎయిర్లైన్ సెకండ్ ఫ్లైట్ ఫ్రమ్ దుబాయ్ టు ఫ్రాంక్ఫర్ట్. సో ఇక్కడ చూడొచ్చు మీరు, సన్ఫ్లవర్ సీడ్స్తో దే గేవ్ మీ సమ్ రైస్ అండ్ సమ్ స్నాక్స్. అండ్ మీరు రైట్ సైడ్లో చూసినట్లయితే అక్కడ చాక్లెట్ మూస్ ఉంది. వన్ ఆఫ్ ద బెస్ట్ చాక్లెట్ మూస్ ఎవర్ ఎయిట్ టిల్ నౌ. నేను మెనీ కంట్రీస్ తిరిగాను, బట్ స్టిల్ ఇలాంటి బెస్ట్ చాక్లెట్ మూస్ అనేది నేను ఎక్కడ తినలేదు. అండ్ ఎమిరేట్స్ ప్లేన్లో ది గేవ్ అస్. ఇట్ టేస్ట్ సో గుడ్. అండ్ ఎండ్లో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్. సో దాట్స్ ద మీల్ నెంబర్ 2 ఫర్ ద ఫ్లైట్.